అందరికీ మరణాత. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మెల్లరకు శుభములు. రండి, ఈ ఉదయకాల వాక్యము చదువుకుందాము. దేవుని వాగ్దానమును సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. దాన్ని గొప్ప చేసినడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగులించినడల అది నీకు ఘనత తెచ్చును. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేలరకు దయచేయునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగంలో ముఖ్యమైనది జ్ఞానమును గురించి వ్రాయబడుతుంది. ఈ లోకంలో ప్రతివారు కూడా బ్రతకాలన్నా, జీవించాలన్నా, పని చేయాలన్నా కానీ ముఖ్యమైనది ఏది కావాల్సిందంటే జ్ఞానము కావాలి. అందుకనే సామెతల గ్రంథంలో జ్ఞానసులోమను వ్రాయించినాడు. జ్ఞానము సంపాదించుకుంటా ముఖ్యమైనదిగా మనము చూడగలుగుతున్నాం. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, దాన్ని ఎవరైతే కాపాడుకుంటారో అది నిన్ను హెచ్చిస్తుందని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఎవరికైనా జ్ఞానం కొదుగు అనేలా అతను దేవుని అడగాలని యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడుతుంది. కనుక జ్ఞానము ముఖ్యమైనది. అందుకే ప్రతివారు కూడా జ్ఞానం సంపాదించుకుంటే, మరొక మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూస్తే, దానికి కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. చూడండి, ఘనత ధనఘనతలు కూడా ఎక్కడున్నామంటున్నారంటే జ్ఞానములో ఉన్నవి. అందుకనే చదువు విషయంలోను, పరిచర్యల విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రతి వారికి కూడా కావాల్సింది ఏంటంటే జ్ఞానము. అందుకనే జ్ఞానము ఎవరైతే సంపాదించుకుంటాదో బైబిల్ అంటుంది అది నీ కాపాడుతుంది, కీడు నుంచి కాపాడుతుంది, శ్రమ నుంచి కాపాడుతుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలను చూసినట్లయితే, జ్ఞానము నీ హృదయమును చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. వివేచన కావలి కాస్తుంది. అందుకనే ఈ మాటలు వింటున్న వాళ్ళారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి అని అంటే మనం హృదయంలో ఉంచుకోవాలి. 119వ కీర్తనలో మనం చదివినట్లయితే 11వ చరణంలో రాయబడుతుంటాను, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకుంటే అదెంతో మనల్ని బలపరుస్తుంటుంది. అందుకే ప్రతి విధమైన ఈ లోకములో ఎలా బ్రతకాలో, జీవించాలో అనేది వాక్యం ద్వారా మనము చూడగలుగుతుంటాం. అందుకనే ఎవరైతే జ్ఞానము చేత నడిపించబడతారో వారు గొప్పవారుగా ఉంటారు. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17-20 వచనాల వారు చూస్తే, దానియేలు మరియు స్నేహితులు కూడా ఎంతో జ్ఞానము చేత ఆ రాజభవనంలో వారు ఘనత పొందారు. ఎందుకంటే ఆహార విషయంలోనూ వారు ఒక ప్రత్యేకమైన రీతిగా ఉన్నారు కనుక, అందుకనే వారు ప్రత్యేకింపబడిన వారుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనంలో కూడా చూస్తున్నాము, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. ఎంత మంచి మాట! అంటే జ్ఞానము ఎవరైతే సంపాదించుకుంటారో ఘనతను స్వతంత్రించుకుంటారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక ఈ దినమంతా మంచి జ్ఞానం సంపాదించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానముతో మనం నడిచినట్లయితే ఎంతో ఆశ్చర్యం ఉంటుంది. దేవుడు కొద్ది మాటలు మన అందరి ఇంట్లో ఫలించేనుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, జ్ఞానము సంపాదించుకునే వారిగాను దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లు సహాయం తెచ్చి ఈ దినమంతా పనులలో, ఉద్యోగాల, వ్యాపారంలో, కూలి పనులు, అందరి ప్రయాణాల్లో క్షేమకర ప్రయాణం దయచేసి నీ దీవెన ప్రతి వారికి దయచేయమని, ఈ వాక్యం ద్వారా వినుటి వల్ల రావలసిన దీవెన ప్రతి వారికి దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడుగా ఉండుగాక. ఆమెన్. అందరికీ మరణాత.